హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మైజెన్ వీడియోస్కి స్వాగతం. ఇవాళ మన హోమ్ కుకింగ్లో చామగడ్డ టమాటా రెసిపీ మీకోసం. నేను ఒక హాఫ్ కేజీ చామగడ్డ తీసుకుని దాన్ని ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాలి. అందులో కొంచెం చింతపండు కూడా వేసి ఉడకబెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే దానికి ఉన్న దురద పోతుంది కాబట్టి. అది ఎలర్జీ, ఎవరికైనా కొంతమందికి ఎలర్జీ వస్తుంది, దురద వస్తుంది అనమాట. కాబట్టి ఈ చింతపండు వేసి ఉడకబెడితే ఆ దురద ప్రభావం పోతుంది. కాబట్టి ఉప్పు పసుపులో వేసేటప్పుడు ముందే కాస్త చింతపండు వేసి ఉడకబెట్టుకోండి, ఓకేనా. చూడండి, నేను ఒక హాఫ్ కేజీ చామగడ్డ తీసుకున్నాను, 6 టమాటాలు, 6 పచ్చిమిర్చిలు, ఒక ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు. చామగడ్డ పులుసు మామూలు టమాటా కాబట్టి అందులో 2 ఎగ్స్ కూడా వేసాను, మామూలుగా పిల్లలు తింటారని. విడిగా కూడా వండుకోవచ్చు, ఎగ్స్ లేకుండా వండుకోవచ్చు. అసలు ఎగ్స్ లేకుండానే వండుతారు. ఏదో మామూలు రొటీన్గా 2 ఎగ్స్ వేసాను అనమాట. ఎగ్స్ అంతా ఇంపార్టెంట్ ఏం కాదు. చామగడ్డ టమాటా మెయిన్ కర్రీ, ఓకేనా. చూడండి, ఇప్పుడు మనము పోపు వేసుకుంటున్నాం కదా. పోపులో జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు, ఎండుమిర్చి వేసి పోపు చేసుకోవాలి. అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకుని వేపుకోవాలి, ఓకేనా. మెల్లగా నిదానంగా వేపుకోవాలి. ఈ చామగడ్డ అండి, చామగడ్డ పులుసు, చామగడ్డ టమాటా, చామగడ్డ ఫ్రై కూడా సూపర్ టేస్టీ ఉంటుందండి. అది కూడా మీకు ఒక రెసిపీ చూపిస్తాను. చామగడ్డ మటన్లో కూడా వేసి వండుకుంటారు. ఒక ఫ్రెండ్ ఇంట్లో తిన్నాం కాబట్టి, మా ఇంట్లో అయితే అసలు వండనియరు. మటన్లో ఏమీ వేయనియరు అనమాట. ప్లెయిన్ మటన్, లేకపోతే అప్పుడప్పుడు టమాటా. మాకే ఇష్టం అనమాట. మటన్లో అన్ని వెజిటబుల్స్ అవి అన్నీ వేసి వండుకుంటేనే బాగుంటుంది. అయితే మటన్ వండిన తర్వాత అది సగం ఉడికిపోతుంది కదా. ఉడికిన తర్వాత చామగడ్డలు వేస్తారనమాట. వేసి కాస్త పులుపు వేస్తారు. పులుపు వేస్తే అదొక టేస్ట్ వస్తుంది అనమాట. అట్లానే చేస్తారు. ఈ మధ్య మటన్లో బెండకాయలు వేస్తున్నారు. మేమైతే మామూలుగా అప్పుడప్పుడు వంకాయలు, ఆలుగడ్డలు అవన్నీ వేస్తాము. టమాటాలు కంపల్సరీ. ఆలుగడ్డలు, బీరకాయ ఇవన్నీ వేస్తే బాగుంటుంది. బెండకాయ అయితే వేయము, నచ్చదు. మిగతా అన్ని వెజిటబుల్స్ అన్నీ వేస్తాము. చూడండి, మన పోపు వేగుతుంది. ఇప్పుడు టమాటా ముక్కలు వేయాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగాయి కదా, టమాటాలు కూడా వేసి కొంచెం వేయించాలి. వేయించిన తర్వాత చామగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఇవి కాస్త వేగుతాయి. చిన్న చిన్నవే కదా ముక్కలు, టమాటా ముక్కలు తొందరగానే వేగిపోతాయి. పోపులోనే మనం కట్ చేసి పెట్టుకున్న చామగడ్డలు ఉన్నాయి కదా, చామగడ్డలు కూడా వేసి మెల్లగా కలుపుకోవాలి. అవి చితకకుండా కలపాలన్నమాట. మామూలుగా రఫ్గా కలిపితే చితికిపోతాయి ముక్కలు. చూడండి, చాలా బాగా ఉంటుంది. ఈ కర్రీ కూడా బాగుంటుంది. ఇందులో జీలకర్ర మెంతుల పొడి వేయాలి, ఒక హాఫ్ స్పూన్ వేయాలన్నమాట. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. నేను వేస్తాను కంపల్సరీగా. అదొకలాంటి మంచి టేస్ట్ వస్తుంది ఆ పొడి వేస్తే. చూడండి, కాస్త వేగుతున్నాయి. ఇప్పుడే కాస్త 1 స్పూను కారం వేసాను. ఎక్కువ తినేవాళ్ళైతే కాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ సరిపోతుంది. ఒక చిన్న టీ స్పూన్తో ఉప్పు అనమాట. ఇక నేను చేతితోనే వేసేస్తాను, లెంత్ తెలుసు నాకు. అట్లా వేసి మెల్లగా నిదానంగా కలుపుకోవాలన్నమాట. చూడండి, సూపర్గా వేగుతున్నాయి మన చామగడ్డ ముక్కలు. కర్రీ బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, పుల్ల పుల్లగా. ఇవి ఏమంత ఇప్పుడు అవి తిన్నా కూడా అంత దురదలాగా ఉండవు, మంచిగా ఉంటాయి అన్నమాట ముక్కలు. మనం చింతపండు వేసి ఉడకబెట్టాం కదా అట్లా. మళ్ళీ తర్వాత కాస్త కొత్తిమీర, కరివేపాకు అవన్నీ వేసుకోవచ్చు, మంచి టేస్టీగా ఉంటాయి. 2 మామూలుగా సింపుల్గా 2 ఉడకబెట్టిన గుడ్లు ఉంటే వేసేసాను. గుడ్లు అంతా ఇంపార్టెంట్ కాదు. మామూలుగా అసలు కర్రీ అయితే టమాటా
చామగడ్డ అనమాట. ఓకేనా, ఏవైనా వేసుకోవచ్చండి. ఇట్లా దుంపల కూరలో చామగడ్డ పులుసులో కోడిగుడ్లు వేసి పెడతారు, సూపర్ ఉంటుంది పులుసు. రెసిపీ పెట్టాను నేను ఆల్రెడీ ఒకటి, చాలా బాగుంటుంది. మళ్ళీ స్పెషల్గా మళ్ళీ ఇంకొక రెసిపీ పెడతాను చూడండి. ఈసారి మటన్లో వేసి మీకు ఆ రెసిపీ పెడతాను. మా ఫ్రెండ్ ఇంట్లో తిన్నాము, రెసిపీ కూడా తెలుసుకున్నాను. ఏం లేదు, మటన్ ఉడికిన తర్వాత చామగడ్డలు కాస్త పులుపు, చింతపులుపు వేసి చేస్తారనమాట. కానీ టేస్టీగా ఉంటుంది, బాగుంటాయి చామగడ్డ ముక్కలు మటన్లో ఉడికిన తర్వాత. మటన్లో అన్ని కాంబినేషన్ చాలా బాగుంటాయి కర్రీ. చూడండి, మన చామగడ్డ కర్రీ రెడీ అయిపోతుంది. కాస్త కొంచెమే వాటర్ పోయాలి, ఎక్కువ పోయే అవసరం లేదు. ఎక్కువ గ్రేవీ ఉండాలి అనుకుంటే ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్కువ పోసుకుంటే మనకు కాస్త పల్చ గ్రేవీ లాగా అయిపోతుంది. ఇక దగ్గరికే ఉండాలి, ఇట్లా ఉంటేనే బాగుంటుంది. చూడండి, మన చామగడ్డ టమాటా విత్ ఎగ్స్ కర్రీ రెడీ. మీరు కూడా చేసుకొని టేస్ట్ చేస్తారని అనుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, కొంచెం కష్టపడి ఇంట్లో ఈ కర్రీ రెడీ చేసుకొని తిని చూసి నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా, సూపర్ కర్రీ అండి, చాలా బాగా వచ్చింది. మంచి టేస్టీ చామగడ్డ టమాటా విత్ ఎగ్స్తో సూపర్ కర్రీ ఇవాళ మీకోసం చామగడ్డ రెసిపీ. త్వరలో ఇంకొక రెసిపీ కూడా మీకు పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హాయ్.